సీడ్స్ రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు హుసేన్, ఆదోని సేల్స్ ఆఫీసర్ నండి. అది జమున 116 పొలంలో ఉన్నాము. అది ఏ రకంగా ఉంది, ఎట్లా ఉందో రైతుని అడిగి తెలుసుకుందాం. నా నమస్కారం అన్న. నమస్తే నా మీ పేరునా? నా పేరు చిన్నాంజనేయులు. చిన్నాంజనేయులు. గ్రామం మేడికొండ, మండలం ఐజా మండలం అన్న. ఐజా మండలం. జిల్లా జోగులాంబ గద్వాల జిల్లా. రాష్ట్రం అన్న? రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం. ఏ సీడ్ వేసినారన్నా మీరు? మెలీనా సీడ్స్. మెలీనా సీడ్స్. విత్తనం జమున 116. ఎవరి దగ్గర తెచ్చుకున్నారన్నా మీరు? ఇది శాంతి సీడ్స్లో తెచ్చుకున్నాం. శాంతి సీడ్స్లో తెచ్చుకున్నారు. ఎప్పుడు తెచ్చుకున్నారు? జూలైలో ఫస్ట్కి తెచ్చినాము. తోట జూలై లాస్ట్కి వేసినాం. జూలై లాస్ట్లోకి వేసుకున్నారు. అంటే జూన్ 1లో తెచ్చుకొని జూలై 1లో తెచ్చుకొని నార చల్లుకొని జూలై లాస్ట్లో వేసుకున్నారు. వేసిన రోజు నుంచి ఏ రకంగా పెరిగిందన్న మొక్క? వేసిన రోజు నుంచి ఇప్పటి వరుసకు మొక్క ఎప్పుడు నలగలే మంచిగా వస్తుంది. మనం పెట్టుబడి ఎట్లా పెడుతున్నామో అట్లా వస్తూనే ఉంది. డ్రిప్ ఇరిగేషనా, నీళ్ళు కడతారన్నా? డ్రిప్ ఇరిగేషన్. ఎన్నిసార్లు స్ప్రే చేసింటారన్నా ముందు మీరు? స్ప్రే ఒక 20 సార్ల దాకా చేసింటాం. ఎన్ని ఎకరాలు వేసినారు ఇప్పుడు మెలీనా సీడ్స్ జమున 116? 2 ఎకరాలు వేసినాం. 2 ఎకరాలు వేసినారు. మొదటి కోత ఎంత దిగుబడి కావచ్చు అన్న? ఇప్పుడు తెంపుతున్నారు కదా కూలోళ్ళు. మొదటి కోత 20 క్వింటాల దాకా దిగొచ్చు ఒక ఎకరాకి. అంటే మొదటి కోత 40 క్వింటాలు దిగొచ్చు. అంటే 2 ఎకరాలకు కలిపి. 2 ఎకరాలకు కలిపి. మీకు తెగుళ్ళు కానీ ముడతలు కానీ ఏ రకంగా ఉన్నాయి మీ మాటల్లో చెప్పాలంటే? ముడత మాత్రం ఇప్పటికి లేదు. ఫస్ట్ పెట్టినప్పటి నుంచి ముడత లేదు. తెగుళ్ళు కూడా ఎక్కడ చూపలేదు. నాకు కాయ సైజ్ కానీ కలర్ కానీ సైజు మంచిగా వచ్చింది. కలర్ షేడింగ్ బాగుంది, సైజు మంచిగా వచ్చింది. ఇప్పుడుండే వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేవన్నా. ఎక్కువ మాడాలు ముచ్చుకోవడం వల్ల తెగులు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. వాటికి ఇది తట్టుకునిందా మొక్క? ఇది ఏ తెగులకి లొంగలేదు, మంచిగా వచ్చింది తోట. మంచిగా. అలాగే రైతు మిత్రులు వేరే ఊరు నుండి ఈ గ్రామం నుండే విచ్చేస్తున్నారు. వాళ్ళ మాటలో తెలుసుకున్నా. గోవిందా, నా నమస్కారం అన్న. నా ఏ రకంగా ఉందన్నా మీ మాటలో చెప్పాలంటే? నాకైతే ఇది బాగా నచ్చింది అన్న. ఇది రైతు వేసుకునే రకం ఇదైతే. మీరు వేస్తారు కదా, మీరు వేసినారన్న మిరప? వాటికి ఇప్పుడు జమున తేజ వెరైటీలోనా వేరే చూసి ఉంటారు కదా, వాటికి దీనికి తేడా ఏమంటే ఏం చెప్తారు మీరు? అంతే, ఇది పండాగ తెగులు తట్టుకునింది అన్న. కొన్ని తట్టుకునింది, అన్నిటి తట్టుకుంది తెగుళ్ళకి మాత్రానికి. ముడతల కన్నా ముడతలకి బాగుంది. పొలం మొత్తం చూసినా ఎంత ముడత రావచ్చు? ముడత లేదన్నా, ఇది పెద్దగా చెప్పడానికి లేదు దాని గురించి. చీరాల తిరిగితే కూడా మన కంటికి పెద్ద కనిపిస్తలేదు. ఇంత నీట్గా ఉంది. నా ఊరు మేర పొలం కదా, ఎవరన్నా అడుగుతారన్నా ఏమి విత్తనం వేసినావు, ఎట్లా ఉంది, బాగుంది కదా అని? మెలీనా సీడ్స్ వాళ్ళది జమున వేసినానని చెప్తా. జమున వేసిన రైతు వేసుకోదగ్గ విత్తనం అన్న? రైతు వేసుకోదగ్గ విత్తనమే అన్న. మీరు చెప్పండి అన్న మీ మాటలోన ఏ రకంగా ఉంది సీడు? మీరు చూస్తారు కదా. మంచిగా ఉంది సార్. మంచిగా ఉందే? అంటే ఇది సీడ్ యాడుంది ఏమని చెప్తారా? ఎట్లా ముడతలు కానీ కాయలు కానీ? ముడత అయితే చేనులో తిరిగినా దొరకలేదు. చేను మంచిగా ఉంది, కాయ బాగుంది. పెట్టుబడి కూడా తక్కువనే పెట్టినా అంటున్నారు రైతు మాత్రం. వేరే రేట్లు పెట్టినాం కదా పోయినవి. ఈ వేరేట్ మాత్రం అయితే పోయలేదు. ఇంతవరకు ఉందంటే దీని గ్రేడే. విత్తనం మంచిది ఫస్ట్. ఏం సార్ ఇది ఎక్కడన్నా వేసింది? ఊరు మేర అంటే ఊరు మేర దత్తాత్రేయ గుడి పక్కన. మీరు చూసుకోవచ్చు రైతు మిత్రులారా, ఇచ్చేసిన రైతులు కానీ వేసిన రైతు కానీ ఎంత సంతోషం వ్యక్తపరుస్తున్నాడు అనేది. ధన్యవాదాలు.